Hi, this is Kirtana from Sri Vidya Coaching Center, Anandpur. Today Hindu editorial. Before starting that, డైలీ మన హిందూ ఎడిటోరియల్లో ఏమేమి కవర్ చేస్తున్నాం, వొకాబులరీ కవర్ చేస్తున్నాం, రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఎర్రర్స్ ఏదైతే మనము కాంప్రహెన్షన్ చదువుతున్నామో దాని మీద ఎర్రర్స్, పారాజంబల్డ్, గ్రామర్, ఫిల్లర్స్ అవన్నీ యూజ్ చేస్తున్నాము. ఈడియమ్స్ మనకి ఇన్ కేస్ ఏమన్నా వొకాబ్ ప్లస్ ఈడియమ్స్ ఏవైతే వస్తాయో అవి కవర్ చేస్తున్నాం. టోటల్గా మనం ప్యాసేజ్ ఒక అనాలిసిస్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ వాటి మీద అనాలిసిస్ తీసుకొని దాని మీద మనము క్వశ్చన్స్ ఆధార్ బేస్డ్ అవి చేస్తున్నాం అన్నమాట. సో టుడే టాపిక్ ఈస్ ఏ బీలేటెడ్ అడ్మిషన్. బీలేటెడ్ అంటే ఆలస్యంగా. ఏంటి అడ్మిషన్ అనేది ఆలస్యంగా ఏం జరుగుతుంది? ఆన్ ద అండర్ కౌంట్ ఆఫ్ ఇండియాస్ కోవిడ్-19 పాండమిక్ డెత్స్. సో ఇండియాస్ కోవిడ్-19 పాండమిక్ డెత్స్ మీద కౌంట్ అని చెప్పి చెప్తున్నారనమాట. సివిల్ రిజిస్ట్రేషన్ డేటా ఫ్రమ్ 2021 పాయింట్స్ టు సిగ్నిఫికెంట్ ఎక్సెస్ డెత్స్. It has been 4 years since the Delta variant of the SARS-CoV-2 virus hit India. The country bore the brunt of the pandemic's devastating impact, with harrowing scenes of overwhelmed healthcare systems, oxygen supply shortages, and even bodies floating in the Ganga in Uttar Pradesh. Reports based on data sourced from the civil registration system through RTIs and other means by the Hindu in particular, besides independent surveys, showed that the toll was clearly staggering and in millions, much more than the official tally. So civil registration data from 2021 points to significant excess deaths. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే 2021 నుండి ఏవైతే సివిల్ రిజిస్ట్రేషన్ డేటా కలెక్ట్ చేసుకున్నారో సో ఎక్సెస్ డెత్స్ని ఇప్పుడు చూపిస్తున్నారనమాట. బిఫోర్ 2021 ఆ ఇయర్లో మాత్రం కొన్ని డెత్సే అంటే ఉన్న డేటా వరకు చూపించారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని ఎవరైతే డెత్స్ ఉన్నారో కోవిడ్-19 వల్ల వాళ్ళందరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ డేటాలో వస్తున్నాయని చెప్పి చెప్తున్నారనమాట. ఇప్పుడు పెరుగుతున్నాయి. It has been 4 years since the Delta variant of SARS-CoV-2 virus hit India. సో ఇప్పటికే 4 years అవుతుంది డెల్టా వేరియంట్ వచ్చి ఇండియాలో అని చెప్పి చెప్తున్నారు. The country bore the brunt of the pandemic's devastating impact, with harrowing scenes of overwhelmed healthcare systems, oxygen supply shortages, and even bodies floating in the Ganga in Uttar Pradesh. సో ఇక్కడ బ్రంట్ అంటే ఇంపాక్ట్ అని. బ్రంట్ అంటే ఇంపాక్ట్. నెక్స్ట్ డివాస్టేటింగ్ అంటే డ్యామేజ్ అవ్వటం. డివాస్టేటింగ్ అంటే తగ్గించడం, డ్యామేజ్ అవ్వటం. సో ఒక నెగిటివ్ మీనింగ్ని ఇస్తుంది. నెక్స్ట్ హ్యారోయింగ్. ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే అండ్ నెక్స్ట్ ఓవర్వెల్మ్డ్ అన్నా కూడా డివాస్టేట్ అనే వస్తుంది మీనింగ్, సేమ్ మీనింగ్ వస్తుంది. అండ్ ఇంప్రెస్ అని కూడా వస్తుంది. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ప్రతి వొకాబ్లో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అనేది ఉంటుంది. సో దాన్ని మనకి ఏది యూజ్ చేసుకోవాలి, నెగిటివ్ యూజ్ చేసుకోవాలి, పాజిటివ్ యూజ్ చేసుకోవాలి, దాన్ని బేస్డ్ ఆన్ వొకాబ్. సో ద కంట్రీ బోర్ ద బ్రంట్ ఆఫ్ పాండమిక్స్ డివాస్టేటింగ్ ఇంపాక్ట్, విత్ harrowing scenes of overwhelmed healthcare systems, oxygen supply shortages, and even bodies floating in the Ganga in Uttar Pradesh. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే కంట్రీలో ద బ్రంట్ అంటే పాండమిక్ ఒక ఇంపాక్ట్ అనేది ఎలా డ్యామేజ్ చేసింది, దాని ఒక డ్యామేజింగ్ వల్ల మనకి ఎలా ఇంపాక్ట్ అయిందని చెప్పి చెప్తున్నారు. విత్ హ్యారోయింగ్ సీన్స్ ఆఫ్ ఓవర్వెల్మ్డ్ అన్నా కూడా మనకి డ్యామేజింగే, అది ఒక నెగిటివ్ అండ్ ఒక పాజిటివ్ మీనింగ్ అనేది ఇస్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే పూర్తిగా ప్యాసేజ్ అనేది ఒక నెగిటివ్ మీనింగ్లో నడుస్తుంది కాబట్టి మనం నెగిటివ్ వొకాబే తీసుకోవాలి. సో డ్యామేజింగ్ సీన్స్ ఆఫ్ ఓవర్వెల్మ్డ్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కూడా డ్యామేజ్ అయ్యిందనమాట. ఏది కోవిడ్-19 వల్ల. ఆక్సిజన్ సప్లై షార్టేజెస్, ఆక్సిజన్ సప్లై కూడా చాలా తగ్గిపోయింది. అండ్ ఈవెన్ బాడీస్ ఫ్లోటింగ్ ఇన్ ద గంగా ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో గంగా రివర్లో బాడీస్ కూడా ఫ్లోట్ అవుతుంది. ఇంకా ప్లేస్ దొరక్క ఆ వాటర్లోకి ఆ బాడీస్ని ఫ్లోట్ చేసేసారని చెప్తున్నారు.
Reports based on data sourced from the civil registration system through RTIs and other means by the Hindu in particular. Besides, independent surveys showed that the toll was clearly staggering. Staggering ante shocking. సో ఈ హిందూ అనాలిసిస్ తీయటం వల్ల కొన్ని షాకింగ్ న్యూస్ అనేది తెలిసిందని చెప్తున్నారనమాట. స్టాగరింగ్ అంటే షాకింగ్. సో ఏంటి? ఇన్ పర్టికులర్ బిసైడ్స్ ఇండిపెండెంట్ సర్వే షోడ్ దట్ ద టోల్ వాస్ క్లియర్లీ స్టాగరింగ్ అండ్ ఇన్ మిలియన్స్ మచ్ మోర్ దాన్ ద అఫీషియల్లీ టాలీ. టాలీ అంటే కౌంట్. సో అఫీషియల్గా కంపేర్ చేసుకున్నప్పుడు అండ్ ఇండిపెండెంట్గా సర్వే చేసినప్పుడు సో చాలా వేరియేషన్ ఉంది, ఇన్ మిలియన్స్లో వేరియేషన్ ఉంది ఆ టాలీ చేస్తే, అకౌంట్ చూస్తే అని చెప్పి చెప్తున్నారనమాట. The government's response was defensive and dismissive. The attempt was to consistently undermine the findings. After maintaining that the report number of COVID-19 deaths during this period was accurate, the government, through the Registrar General of India, released a report last week that showed that there were 21.5 lakh excess deaths in 2021 as against 3.32 lakh reported COVID-19 deaths. During a pandemic, the bulk of these excess deaths must have been related to the effects of the disease. Besides, lockdown restrictions had resulted in lower fatalities due to causes such as road accidents. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, బిఫోర్ మనకి ఏంటంటే కంపేర్ చేసుకున్నామో గవర్నమెంట్ రిలీజ్ చేసిన దానికి హిందూ వాళ్ళు అనాలిసిస్ చేసిన దానికి చాలా వేరియేషన్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. కానీ ఇప్పుడు గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉందంటే వాస్ డిఫెన్సివ్ అండ్ డిస్మిసివ్. డిస్మిసివ్ అంటే నెగిటివ్ అని, వాళ్ళు డిఫెన్స్ చేస్తున్నారు, నెగిటివ్గా చెప్తున్నారు అనమాట. వాళ్ళ ఒక రెస్పాన్స్ అనేది చాలా నెగిటివ్గా, చాలా డిఫెన్సివ్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. గవర్నమెంట్ ఒక రెస్పాన్స్ వచ్చేసి ద అటెంప్ట్ వాస్ టు కన్సిస్టెంట్లీ అండర్మైన్ ద ఫైండింగ్స్. కన్సిస్టెంట్లీ అంటే రెగ్యులర్లీ, కన్సిస్టెంట్లీ అంటే కాన్స్టాంట్, రెగ్యులర్లీ, రొటీన్లీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. రెగ్యులర్లీ. నెక్స్ట్ అండర్మైన్, కాన్సిస్టెంట్లీ అండర్మైన్. అండర్మైన్ అంటే స్పాయిల్, డ్యామేజ్, స్పాయిల్, డ్యామేజ్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఆఫ్టర్ ద గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉందంటే వాళ్ళొక డిఫెన్సివ్గా, వాళ్ళొక నెగిటివ్ ట్రోలింగ్గా ఉంది, వాళ్ళొక ఇచ్చే ఆన్సర్ అనేది చెప్తున్నారు. ద అటెంప్ట్ వాస్ టు కన్సిస్టెంట్లీ అండర్మైన్ ద ఫైండింగ్స్. సో ఏవైతే ఫైండింగ్స్ ఉన్నాయో సో అవి ఏంటంటే రెగ్యులర్గా డ్యామేజ్ అవుతూనే ఉంది వాళ్ళొక అటెంప్ట్ అనేది చెప్తున్నారు వీళ్ళు. ఆఫ్టర్ మెయింటైనింగ్ దట్ the reported number of COVID-19 deaths during this period was accurate, the government, through the Registrar General of India, released a last week that showed that there were 21.5 lakh excess deaths in 2021 as against 3.32 lakh reported COVID-19 deaths. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఆఫ్టర్ మెయింటైనింగ్, సో ఇదంతా అయిన తర్వాత ఈ యొక్క మెయింటైనింగ్ కోవిడ్-19 రిపోర్ట్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ యాక్యురేట్గా ఉంది. ఏదైతే ఆ రిపోర్ట్స్ అనేది ఇప్పుడు తీసుకురావడం జరిగిందో ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్-19లో ఆ డెత్స్ అనేది చాలా యాక్యురేట్గా ఉన్నాయి. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అన్నట్టుగా ఇప్పుడు రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు వీళ్ళు. ద గవర్నమెంట్ త్రూ ద రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, సో ఎవరంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేశారు ఒక రిపోర్ట్ని లాస్ట్ వీక్. దట్ షోడ్ దట్ దేర్ వర్ 21.5 lakh ఎక్సెస్ డెత్స్ ఉందంట ఇన్ 2021లో. కానీ వాళ్ళు కోవిడ్-19 డెత్స్ ఎంత రిపోర్ట్ చేశారంట ఆ టైంలో 3.32 lakh మాత్రమే వాళ్ళు రిపోర్ట్ చేశారు. కానీ ప్రజెంట్ ఏంటంటే దాని అనాలిసిస్ తీసిన తర్వాత లాస్ట్ వీక్ గవర్నమెంట్ అప్పుడేం చెప్పిందంటే 21 lakh ఎక్సెస్ డెత్స్ అనేది ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. డ్యూరింగ్ ఏ పాండమిక్ ద బల్క్ ఆఫ్ దీస్ ఎక్సెస్ డెత్స్ మస్ట్ హ్యావ్ బీన్ రిలేటెడ్ టు ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిసీజ్. సో పాండమిక్ టైంలో ఈ బల్క్ ఆఫ్ ఎక్సెస్ డెత్స్ అంటే ఎక్కువ డెత్స్ అనేది రిలేటెడ్గా డిసీజ్ వల్ల ఎఫెక్ట్ అయిన డెత్సే ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. బిసైడ్స్ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ హ్యాడ్ రిజల్టెడ్ ఇన్ లోవర్ ఫెర్టిలిటీస్ డ్యూ టు కాజెస్ సచ్ యాజ్ రోడ్ యాక్సిడెంట్స్. సో రోడ్ యాక్సిడెంట్స్తో అప్పుడు ఈ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ వల్ల సో రోడ్ యాక్సిడెంట్స్ కూడా కొంచెం తగ్గింది అని చెప్పి చెప్తున్నారనమాట. బిసైడ్స్ అంటే అడిషనల్ అని. నెక్స్ట్ ఇక్కడ గ్రామర్ రూల్ వచ్చేసి
నెంబర్ ఆఫ్ ద అని వచ్చింది. నెంబర్ ఆఫ్ ద వచ్చినప్పుడు ప్లూరల్లో ఉంటుంది. ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ద వచ్చినప్పుడు ప్లూరల్లో ఉండాలి. అండ్ నెంబర్ బేస్డ్ వచ్చేసి నెంబర్ అనేది మనకి సింగులర్లో ఉన్నప్పుడు మనకి వర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. ఎస్ ఆర్ ఎస్. The high number of excess deaths was estimated by the Hindu's calculation to be nearly 6.5 times more than the reported deaths. The fact that this multiple was even higher for Gujarat 44.2, Madhya Pradesh 19.5, Uttar Pradesh 19.5 and Telangana 18.2 suggests that COVID-19 deaths were underreported significantly in 2021. These were largely due to the fact that deaths due to comorbidities were perhaps not considered as COVID-19 deaths, or because those numbers were suppressed in order to paint a rosier picture of government's response to the pandemic. ద హై నెంబర్ ఆఫ్ ఎక్సెస్ డెత్స్ నేను ఆల్రెడీ చెప్పాను. నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ రావాలి, నెంబర్ని బేస్ చేసుకొని. సో మనకి సింగులర్లో ఉంది కాబట్టి వర్డ్స్ సింగులర్లోనే ఉందన్నమాట. సో సింగులర్ అంటే ఏంటి? సింగులర్ వర్బ్స్ వచ్చేసి ఈజ్, వాజ్, హ్యాజ్ అండ్ వర్బ్లో మనకి ఎస్ ఆర్ ఈఎస్ ఫామ్ వచ్చేది సింగులర్. ఇవన్నీ ప్లూరల్ అంటే వర్, ఆర్, ఇవి ప్లూరల్. సో ఇక్కడ మనకి నెంబర్ అనేది సింగులర్ కాబట్టి వర్డ్స్ని యూస్ చేసాము. సో బీ ఫామ్, వర్డ్స్ అనేది బీ ఫామ్ కాబట్టి నెక్స్ట్ ఎస్టిమేటెడ్ అనేది V3లో ఉంది. బీ ఫామ్ వచ్చినప్పుడు నెక్స్ట్ V3 వర్బ్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ది హై నెంబర్ ఆఫ్ ఎక్సెస్ డెత్స్ వాజ్ ఎస్టిమేటెడ్ బై ద హిందూస్ క్యాల్కులేషన్స్ టు బి నియర్లీ 6.5 times మోర్ దాన్ ద రిపోర్టెడ్ డెత్స్. సో మనము ఇందాక కంపారిజన్ చూసుకున్నప్పుడు బిఫోర్ ప్యాసేజ్లో రిపోర్టెడ్ డెత్స్ 2021లో 3.35 అరౌండ్ ల్యాక్స్ అని చెప్పి, నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ రిజిస్ట్రేషన్ అవ్వటం వల్ల సర్టిఫికేట్స్ది అప్పుడు కంపారిజన్ చూసుకుంటే మనకి 6.5 times అనేది ఉంది, అంత డిఫరెన్స్ క్యాల్కులేషన్ అనేది ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. ద ఫ్యాక్ట్ దట్ దిస్ మల్టిపుల్ వాజ్ ఈవెన్ హయ్యర్ ఫర్ గుజరాత్ 44.2, Madhya Pradesh 19.5, Uttar Pradesh 19.5 and Telangana 18.2 suggest that COVID-19 deaths were underreported significantly in 2021. సో ఇక్కడ ఏవైతే ఈ స్టేట్స్ చెప్పారో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, సో వాటికి రిపోర్ట్ అప్పుడు ఓకే, అప్పుడు క్యాలిక్యులేట్ చేసినవి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేవి ఇంత వేరియేషన్, ఇంత మల్టిపుల్ వేరియేషన్ అనేది ఉంది అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు. దీస్ వర్ లార్జ్లీ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ deaths due to comorbidities were perhaps not considered as COVID-19 deaths, or because those numbers were suppressed in order to paint a rosier picture of the government's response to the pandemic. So comorbidities ante the condition of having two or more diseases at the same time. So at a time two or more diseases ఎఫెక్ట్ అయ్యేదాన్ని కొమోర్బిడిటీస్ అంటారు. కండిషన్ ఆఫ్ హ్యావింగ్ టూ ఆర్ మోర్ డిసీజెస్ ఎట్ ద సేమ్ టైం. నెక్స్ట్ వర్ పెర్హాప్స్ అంటే మేబీ, perhaps అంటే మేబీ. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఈ డెత్స్ అనేది టూ ఆర్ మోర్ డిసీజ్ అనేది ఎట్ ఏ టైం సేమ్ అవ్వటం వల్ల మేబీ వాళ్ళు ఇవి COVID-19 డెత్స్లోకి కన్సిడర్ చేయలేదేమో అని చెప్పి చెప్తున్నారు. ఆర్ బికాస్ దోస్ నెంబర్ వర్ సప్రెస్డ్. సో సప్రెస్డ్ అంటే టెర్మినేట్ అని. సో సప్రెస్డ్ అంటే టెర్మినేట్ చేయటం, రిమూవ్ చేయటం, టెర్మినేట్. టెర్మినేట్ చేయడం అనమాట. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే వాటిని టెర్మినేట్ చేసి వాటిని ఏమంటున్నారంటే ఇన్ ఆర్డర్ టు పెయింట్ ఏ రోసియర్ పిక్చర్. రోసియర్ పిక్చర్ అంటే రోజ్ కలర్ పిక్చర్ అనమాట, లైట్ పింక్, రెడ్ అట్లాంటి కలర్.
పిక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్స్ రెస్పాన్స్ టు ద పాండమిక్. సో దానికి తగ్గట్టు గవర్నమెంట్ ఏంటంటే సో అది డిఫరెంట్ డిసీజ్ ఏమో అని చెప్పి దాన్ని పాండమిక్లోకి తీసుకోకుండా, ఆ పాండమిక్ టైంలో COVID-19 వాటికి తీసుకోకుండా డిఫరెంట్ డిసీజ్లోకి కన్సిడర్ చేయటం వల్ల మేబీ డెత్స్ వేరియేషన్ అనేది అంత ఉంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. The nearly 4-year delay in the releasing this report alongside the sample registration system report 2021 reveals the union government's reluctance to comprehensively assess the pandemic's true impact and its casual approach to publishing critical demographic data. This reluctance in publishing timely information coincides with the fact that India's civil registration system that tracks births and deaths has become more robust over time, with most states reporting the bulk of the deaths that occur either in institutions such as hospitals or at homes. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే నియర్లీ 4-year డిలే ఇన్ రిలీజింగ్ దిస్ రిపోర్ట్. సో మనకి 2021లో వచ్చింది, ప్రెసెంట్ రిపోర్ట్ తీసింది 2025. సో నియర్లీ 4 years ఉంది డిఫరెన్స్ అని చెప్తున్నారనమాట ఈ రిపోర్ట్ రిలీజ్ అవ్వడానికి. అలాంగ్ సైడ్ the sample registration system report for 2021 reveals the union government reluctance. So reluctance ante unwillingness, reluctance ante unwillingness. సో అయిష్టత అనమాట, దాని మీద అంత వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని ఇంట్రెస్ట్ అని చెప్పి అంటారు. సో వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నట్టుగా టు కాంప్రిహెన్సివ్లీ అసెస్ అంటే దాని ఒక ఎవాల్యూషన్, దాని ఒక వాల్యూ, దాని ఒక ఎవాల్యూషన్ వాల్యూ. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే యూనియన్ గవర్నమెంట్ ఏం రివీల్ చేసింది 2021 రిపోర్ట్ టైంలో అంటే వీళ్ళంత ఇంట్రెస్ట్గా లేదు టు కాంప్రిహెన్సివ్లీ అసెస్ అంటే వాల్యూ అని. సో ఏదైతే పాండమిక్ ట్రూ ఇంపాక్ట్ అండ్ ఇట్స్ క్యాజువల్ అప్రోచ్ టు పబ్లిషింగ్ క్రిటికల్ డెమోగ్రాఫిక్ డేటా. సో ఏదైతే మనం పబ్లిష్ చేసే డేటా ఏదైతే ఉందో దాని ఒక అప్రోచ్మెంట్ అనేది అంత ఇంట్రెస్ట్ లేకుండా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది, దాని ఒక ఇంపాక్ట్ కూడా మేబీ ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారంట వాళ్ళు ఆ డిలే అనేది. దిస్ రిలక్టెన్స్ ఇన్ పబ్లిషింగ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్ కోయిన్సైడ్స్ విత్ ద ఫ్యాక్ట్ దట్ India's civil registration system that tracks births and deaths has become more robust over time, with more states reporting the bulk of the deaths that occur either in institutions such as hospitals or at homes. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే అంత ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ టైమ్లీ అంటే కరెక్ట్ టైంకి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు పబ్లిష్ చేయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, రిలక్టెన్స్ అండ్ విల్లింగ్నెస్ అనమాట. సో చూపించలేదు. అదే టైంలో కోయిన్సైడ్స్ విత్ ద ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు బర్త్స్ అండ్ డెత్స్ మీద ఎక్కువ టైం దానికే ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. హ్యావ్ బికమ్ మోర్ రోబస్ట్ ఓవర్ టైం. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అనమాట. ఓవర్ టైం మోర్ రోబస్ట్ ఓవర్ టైం. సో ఓవర్ టైం ఎక్కువ టైం అనేది అటకే ఇస్తున్నారు అన్నది చెప్తున్నారు. విత్ మోస్ట్ స్టేట్స్ రిపోర్టింగ్ ద బల్క్ ఆఫ్ డెత్స్ దట్ ఒక్క. సో ఎక్కువ స్టేట్స్ మోస్ట్ స్టేట్స్ రిపోర్టింగ్ ఏంటంటే బల్క్ ఆఫ్ డెత్స్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే అది ఇంట్లో హోమ్ అయినా హాస్పిటల్స్ అయినా ఎక్కడున్నా కూడా ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ అయినా కూడా సో వీళ్ళు ఆ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని స్టేట్స్ అనేది కొంచెం అన్విల్లింగ్నెస్గా ఉందన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. In some states, this reporting happens with a lag when compared to others, but it is encouraging that registration levels are getting better. But medical certification of the causes of the deaths still remains low when compared to other developing countries such as Brazil. A robust maintenance of registration and certification records is important for public health tools. The delay in release of vital data defeats the purpose of the improvements made in civil registration. Data delayed is also data denied in some states. సో మనము బిఫోర్ కొన్ని స్టేట్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఆ కొన్ని స్టేట్స్ ఏంటంటే రిపోర్ట్ అనేది కొంచెం ఇన్ టైంలో ఇచ్చారు అన్నట్టుగా చెప్తున్నారు. కొన్ని స్టేట్స్ అనేది అంటే కొంచెం డిలే ఇచ్చుకుంటా వచ్చారు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే దిస్ రిపోర్ట్ హ్యాపెన్స్ విత్ ఏ ల్యాగ్ వెన్ కంపేర్డ్ టు అదర్స్. సో ఈ రిపోర్ట్ ఎలా ఉందంటే మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ కొన్ని స్టేట్స్ అనేది ల్యాగ్ చేస్తుంది, రిపోర్ట్స్ని రిలీజ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుందని చెప్తున్నారు.
బట్ ఇట్ ఈస్ ఎంకరేజింగ్ దట్ రిజిస్ట్రేషన్ లెవెల్స్ ఆర్ గెటింగ్ బెటర్. కానీ అది ఎలా ఉందంటే రిజిస్ట్రేషన్స్ లెవెల్స్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. అంటే టైం తీసుకొని ఏంటి ఎవ్రీథింగ్ తెలుసుకొని రిజిస్టర్ చేస్తున్నారు. సో దీన్ని కూడా ఒక ఎంకరేజింగ్గా వీళ్ళు భావిస్తున్నారు. బట్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ద డెత్స్ స్టిల్ రిమైన్స్ లో వెన్ కంపేర్డ్ టు అదర్ డెవలపింగ్ కంట్రీస్ సచ్ యాజ్ బ్రెజిల్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే మెడికల్ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే డెత్ కాజెస్ మీద అవి ఇప్పటికీ లోగానే ఉంది. అదర్ కంట్రీస్తో మనం కంపేర్ చేసుకుంటే, డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే బ్రెజిల్ ఉందో దాంతో మనం కంపేర్ చేసుకుంటే మన డెత్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ మెడికల్ సర్టిఫికేషన్స్ అనేది ఇంకా లోగానే ఉంది, చాలా తక్కువ మందికే వెళ్ళింది, రిజిస్ట్రేషన్స్ కూడా చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. A robust maintenance of registration and certification records is important for public health tools. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే రోబస్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను, స్ట్రాంగ్ అని, స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో మెయింటెనెన్స్ ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఒక మెయింటెనెన్స్ అండ్ సర్టిఫికేషన్ అనేది మనకి రోబస్ట్ అంటే స్ట్రాంగ్గానే ఉంది. రికార్డ్స్ అనేది ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ హెల్త్ టూల్స్. పబ్లిక్ హెల్త్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారనమాట. ద డిలే ఇన్ రిలీజ్ ఆఫ్ వైటల్ డేటా. సో వైటల్ అంటే ఇంపార్టెంట్ అని. సో ఇక వీళ్ళేం చెప్తున్నారంటే ఇలా డేటా రిలీజ్ చేయటం కూడా ఇదొక ద డిలే ఇన్ రిలీజ్ ఆఫ్ వైటల్ డేటా డిఫీట్స్ ద పర్పస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ మేడ్ ఇన్ సివిల్ రిజిస్ట్రేషన్. సో సివిల్ రిజిస్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్స్, దీని ఒక పర్పస్ ఏంటి, దీని ఒక ఇంప్రూవ్మెంట్కి ఒక పర్పస్ని వీళ్ళు డిఫీట్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఏదైతే ఇంపార్టెంట్ డేటా రావాలో అది డిలే చేయటం వల్ల సివిల్ రిజిస్ట్రేషన్ అనేది డెవలప్ అవడానికి కూడా కొంచెం టైం టేకెన్ పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఫైనల్గా వీళ్ళేం చెప్తున్నారంటే డేటా డిలేడ్ ఈజ్ ఆల్సో డినైడ్. సో డేటా డిలే చేయటం వల్ల సో అది ఒక డేటా కూడా డిలే చేస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో డేటా డిలే చేయటం వల్ల కూడా డిలే చేస్తుందని కూడా అనొచ్చు మనం దీన్ని. సో టోటల్గా మనం ఈ ప్యాసేజ్ మీద మనకి టోన్ ఏంటి, టోన్ ఏంటంటే క్రిటికల్ అంటే ఇంపార్టెంట్ ప్లస్ అసెర్టివ్. సో ఇది మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది టోన్ ఆఫ్ ద ప్యాసేజ్. మన ప్యాసేజ్ చదవంగానే మన టోన్ ఏంటి అంటే అది ఇంపార్టెంటా, నెగిటివా, పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తుందా ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఇస్తుందా అనమాట. సో ఇక్కడ ఏంటంటే క్రిటికల్, అసెర్టివ్ అంటే ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ సో ప్యాసేజ్ మీద క్వశ్చన్స్ మనకి. వాట్ వాజ్ ద ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ ఎక్సెస్ డెత్స్ ఇన్ ఇండియా ఇన్ 2021? సో ఎస్టిమేటెడ్ డెత్స్ ఏంటి, ఎంత డెత్స్ అనేది ఎక్సెస్ అయింది ఎస్టిమేటెడ్గా అంటే నాకు ఇది కామెంట్ చేయండి. ఇది నెంబరే కాబట్టి నెంబర్స్ చూసుకొని నాకు కామెంట్ చేయండి. హౌ మెనీ టైమ్స్ మోర్ దాన్ ద రిపోర్టెడ్ డెత్స్ వర్ ఎక్సెస్ డెత్స్ ఎస్టిమేటెడ్ టు బి? సో దాని నెక్స్టే ఉంటుంది దీనికి ఆన్సర్ కూడా. సో నాకు ఈ రెండింటికి ఆన్సర్ చేయండి. విచ్ స్టేట్స్ దట్ ద హైయెస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఎక్సెస్ డెత్స్ కంపేర్డ్ టు రిపోర్టెడ్ డెత్స్? సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే సో ఎక్కువ మల్టిపుల్ ఆఫ్ ఎక్సెస్ డెత్స్ ఏవైతే వాళ్ళు రిపోర్ట్ చేసిన దానికి ఇప్పుడు ఇప్పుడు కంపారిజన్కి అంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే రిపోర్ట్కి బిఫోర్ రిపోర్ట్స్కి కంపారిజన్ చేసుకుంటే ఏ స్టేట్స్కి హైయెస్ట్ మల్టిపుల్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారనమాట. గుజరాత్కి, మధ్యప్రదేశ్కి, ఉత్తరప్రదేశ్కి, తెలంగాణకి. సో ఈ 4 స్టేట్స్కి మాత్రమే హై మల్టిపుల్స్ ఉంది అని చెప్తున్నారు. వాట్ వాజ్ ద రీజన్ ఫర్ ద అండర్ రిపోర్టింగ్ ఆఫ్ కోవిడ్-19 డెత్స్? సో ఏంటి కోవిడ్-19 డెత్స్కి అండర్ రిపోర్టింగ్కి రీజన్ ఏంటి? ల్యాక్ ఆఫ్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజెస్ ఆఫ్ డెత్స్ అనా, లేకపోతే డెత్స్ డ్యూ టు కొమోర్బిడిటీస్ నాట్ కన్సిడర్ యాజ్ కోవిడ్-19 డెత్సా, లేకపోతే సప్రెషన్ ఆఫ్ నెంబర్స్ టు పెయింట్ ఏ రోసర్ పిక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సా, ఆర్ ఆల్ ఆఫ్ ద ఎబో ఆర్ నన్ ఆఫ్ ద ఎబో? సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే సో కోవిడ్-19 డెత్స్కి అండర్ రిపోర్టింగ్ అనేది దాని ఒక రీజన్ ఏంటి, వాళ్ళు రిలీజ్ చేయడానికి దానికి ఉన్న రీజన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద ఎబో. అంతే కదా, ఇప్పుడు మనకి డెత్స్ ఏదైతే చనిపోయినారో వాళ్ళ ఒక మెడికల్ సర్టిఫికేషన్ లేకపోవటం వల్ల, నెక్స్ట్ కొమర్బిడిటీస్ వాళ్ళు ఏంటంటే కోవిడ్-19లోకి కన్సిడర్ చేయకపోవటం వల్ల, నెక్స్ట్ సో గవర్నమెంట్ రెస్పాన్స్ అనేది రోషర్ పిక్చర్గా అన్నట్టుగా ఉండటం వల్ల, సో వీటన్నిటికి రీజన్ కాబట్టి సారీ ఆల్ ఆఫ్ ద ఎబో, డి అండి ఆన్సర్.
What does the delay in releasing the report reveal about the union's government approach? So union government approach వాళ్ళు రివీల్ చేయటానికి ఏదైతే రిపోర్ట్ రివీల్ చేయటానికి దాని డిలే ఎందుకు చేశారు, వాట్ డస్ ద డిలే, ఎందుకు డిలే అవటం జరిగిందంటే రిలక్టెన్స్ టు కాంప్రహెన్సివ్లీ అసెస్ ద పాండమిక్స్ ట్రూ ఇంపాక్ట్ మేబీ ఛాన్స్ ఉంది. క్యాజువల్ అప్రోచ్ టు పబ్లిషింగ్ క్రిటికల్ డెమోగ్రాఫిక్ డేటా మేబీ ఇది కూడా ఉంది మనకి ప్యాసేజ్లో. సో ఇక నెక్స్ట్ వచ్చేసి బోత్ ఏ అండ్ బి, నెదర్ ఏ నార్ బి అండ్ కాన్స్. సో మనకి ఏంటంటే ఈ 2 స్టేట్మెంట్స్ అనేది అక్కడ ఇవ్వటం జరిగింది. సో ఏ అండ్ బి. నెక్స్ట్ ఫిల్లర్స్. The government's response to the pandemic was and dismissive. సో ఇక్కడ ఏమంటుంది, ఇది అనేది మనకి నెగిటివ్లోనే ఉంది కాబట్టి నెక్స్ట్ మనకు ఉన్నది కూడా నెగిటివ్లోనే ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి డిఫెన్సివ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీటికి ఏవైతే ఇది వచ్చేసి సినోనిమ్గా తీసుకుంటే డిఫెన్సివ్ అనేది, దీనికి యాంటోనిమ్స్ వచ్చేసి అటాకింగ్, కాన్ఫిడెంట్, అగ్రెసివ్ అండ్ పుగ్నేషియస్. నెక్స్ట్ ద డిలే ఇన్ రిలీజింగ్ ద report reveals the union governments to comprehensively assess the pandemic's true impact. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ద యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని రిలక్టెన్స్ అనమాట. మనకి రిలక్టెన్స్ అంటే ఆల్రెడీ చెప్పాము, అన్విల్లింగ్నెస్ అనమాట, అన్ఇంట్రెస్ట్ చూపించడం వల్ల. సో ట్రూగా రివీల్ చేయలేదు ఏ రిపోర్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఇండియా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ హ్యాస్ బికమ్ మోర్ ఓవర్ టైమ్. సో ఓవర్ టైం తీసుకోవటానికి దేనికి అంటే రోబస్ట్ అనమాట. సో నేను ఏ తీసుకున్నా కూడా సో దేనికైతే ఆన్సర్ ఉంటుందో దానికి యాంటోనిమ్సే తీసుకున్నాను. సో మనకి వొకాబ్ అనేది ఈజీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇందులో మనకు తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విల్లింగ్నెస్ అంటే ఈగర్నెస్, బోల్డ్నెస్, ఇవన్నీ ఏంటంటే ఇది ఒకటే మీనింగ్లో ఉంటుంది, ఇది ఒకటి వచ్చేసి యాంటోనిమ్గా ఉంది. సో ఇట్లా మనము వొకాబ్ని ఈజీగా ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ వీక్, ఫ్రెయిల్ అన్న వీక్, ఇన్స్పీడ్ అన్న, టేస్ట్లెస్ అని, ఇవన్నీ నెగిటివ్ మీనింగ్ వీక్. మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజెస్ ఆఫ్ డెత్ రిమైన్ ఇన్ ఇండియా కంపేర్డ్ టు అదర్ డెవలపింగ్ కంట్రీస్. సో మెడికల్ సర్టిఫికేషన్ కాజ్ ఆఫ్ డెత్స్ ఏదైతే ఉందో సో ఇండియా కంపేర్ చేసుకుని అదర్ కంట్రీస్తో ఇండియాని కంపేర్ చేస్తే ఎలా ఉంది అని చెప్పి అన్నారనమాట. సో కంపేర్ చేసుకుంటే లోగా ఉంది. సో ఇవన్నీ ఏంటంటే దీనికి యాంటోనిమ్స్ అనమాట. సో దట్స్ ఇట్ అండ్ ఫస్ట్ ఇది ఫిల్లర్స్కి వచ్చేసి డిఫెన్సివ్, నెక్స్ట్ వచ్చేసి రిలక్టెన్స్, నెక్స్ట్ రోబస్ట్ అండ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్స్. ఇట్ హ్యాస్ బీన్ 4 years ఫ్రమ్ ద డెల్టా వేరియంట్. ఫ్రమ్ ద అంటామా, సిన్స్ ద అంటామా, అప్పటి నుండి కదా, సిన్స్. ద అటెంప్ట్ వాజ్ టు కన్సిస్టెంట్ అండర్మైన్ ద ఫైండింగ్స్. సో టు నెక్స్ట్ అనేది ఇప్పుడు ఇది వచ్చేసి అడ్జెక్టివ్లో ఉంది. మనకి ఏంటంటే ఇక్కడ వర్బ్ ఉంది, టు అనే ప్రిపోజిషన్ ఉంది. సో ఇక్కడ మనకి అడ్వర్బ్ అనేది రావాలి. సో కన్సిస్టెంట్లీ ఇక్కడ. నెక్స్ట్ ద హై నెంబర్ ఆఫ్ ఎక్సెస్ డెత్ వాజ్ ఎస్టిమేటెడ్ బై ద హిందూస్ క్యాలిక్యులేషన్ టు బి నియర్లీ 6.5 times మోర్ దాన్ ద రిపోర్టెడ్ డెత్స్. సో రిపోర్టెడ్ డెత్స్ 6.5 నియర్లీ అంత టైం మోర్ ఉంది అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను చదివేటప్పుడు, నెంబర్ ఆఫ్ ద వచ్చినప్పుడు మనకి ప్లూరల్ రావాలి అన్నాను. సో ద హై నెంబర్ ఆఫ్ ద ఎక్సెస్ డెత్స్ అనమాట. నెక్స్ట్ పారాజంబుల్. ద గవర్నమెంట్స్ రెస్పాన్స్ టు ద pandemic was defensive and dismissive. Next, the delay in releasing the reports reveals the union government's reluctance to comprehensively assess the pandemic true impact. సో వీళ్ళేం చెప్తున్నారంటే బిఫోర్ వచ్చేసి నెగిటివ్లో ఉంది స్టేట్మెంట్, ఓకే. నెక్స్ట్ దీన్ని డిలే చేయడానికి ట్రూ ఇంపాక్ట్ ఏంది, ఇది నెగిటివ్లో ఇచ్చినాడు. రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ ద డేటా సోర్స్డ్ ఫ్రమ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ షోడ్ దట్ ద టోల్ వాజ్ క్లియర్లీ స్టాగరింగ్ అండ్ ఇన్ మిలియన్స్. మేబీ ఇది ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది కొంచెం పాజిటివ్లో ఉంది. ఎందుకు మనం తీస్తున్నాం క్లియర్గా ఏంటి, దేన్ని బేస్ చేసుకున్నాను. ద హై నెంబర్ ఆఫ్ ఎక్సెస్ డెత్స్ వాజ్ ఎస్టిమేటెడ్ టు బి నియర్లీ 6.5 times మోర్ దాన్ ద రిపోర్టెడ్ డెత్స్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి రిపోర్ట్స్ అనేది బేస్ చేసుకున్నాము, ఓకే. ఫస్ట్ రిపోర్ట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఈ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత దాన్ని ఎవరు గవర్నమెంట్ రెస్పాన్స్ పాండమిక్ టైంలో ఎలా ఇచ్చినప్పుడు నెగిటివ్లో ఉంది. సో నెక్స్ట్ సో దీని నెక్స్ట్ ఏంటి, సో వీళ్ళు ఏం చేశారు, ద డిలే ఇన్ రిలీజింగ్ ద రిపోర్ట్ రివీల్స్ అన్నారా,
లేకపోతే ద హై నెంబర్ ఆఫ్ ఎక్సెస్ డెత్స్ అన్నారా? సో దీన్ని మనం కంపేర్ చేసుకుంటే, సో ఇక్కడ మనం చూద్దాం. ద డిలే ఇన్ రిలీజింగ్ ద రిపోర్ట్స్ రివీల్స్ ద యూనియన్ గవర్నమెంట్ రిలక్టెన్స్ టు కాంప్రహెన్సివ్ అసెస్ ద పాండమిక్స్ ఇన్ ట్రూ ఇంపాక్ట్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు డిలే చేశారు, కానీ వీళ్ళొక ఎస్టిమేషన్ ఏంది 6.5 టైమ్స్ అనేది ఉంది. సో మనము ఏదైతే ఈ ప్యాసేజ్ని ఫ్లో తీసుకుంటే, సో హై నెంబర్ ఆఫ్ ఎక్సెస్ డేటా అనేది మనకు ఎస్టిమేషన్ 6.5 టైమ్స్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో బిఫోర్ దట్ మనకి రిపోర్ట్ రిలీజ్ చేసే ముందు సో ద డిలే ఇన్ రిలీజింగ్. సో ఎందుకు డిలే ఉందంటే, సో మన ఇంత ఉంది వేరియేషన్, సో దానికి ఒక క్లారిటీ తీసుకోవడానికి, దానికి ఒక ట్రూ ఇంపాక్ట్ ఎలా పడ్డది అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే ఫస్ట్ మనం ఇంత టైం ఉంది, దాని నెక్స్ట్ ఎందుకు మేము లేట్ చేసామన్నట్టుగా చెప్పారనమాట. సో సిఏబిడి దట్స్ ఇట్ అండి. నాకు ఆ 2 or 3 క్వశ్చన్స్ ఐ థింక్ సో నేను మీకు ఆన్సర్ చేయమని ఇచ్చాను. సో నాకు దానికి ఆన్సర్ చేయండి. అయితే మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఏంటి ఇంగ్లీష్ ఎడిటోరియల్ మీద కానీ, రీజనింగ్ మీద కానీ, క్వాంట్ మీద కానీ ఏమన్నా క్లాసెస్ కావాలన్నా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీ హ్యావ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ ప్లస్ ఆఫ్లైన్ బ్యాచెస్. సో ఎవరైనా వర్కింగ్ మెన్స్ ఆర్ ఉమెన్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సో క్లాసెస్ కూడా వాళ్ళ టైం తగ్గట్టు మార్నింగ్ ఐ థింక్ సో 5:30 or 6కి ఉంటుంది మార్నింగ్ వచ్చేసి, అండ్ ఈవినింగ్ వచ్చేసి ఆఫ్టర్ 8 o'clock. సో ఈ టైమింగ్స్ అనేది మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సమ్ వర్కింగ్ ఎవరైనా ఉన్నా కూడా. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9649643354కి కాంటాక్ట్ అవ్వండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.